తెలంగాణ వాసులకు, హైదరాబాద్ వాసులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను అందించింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి కానీ చెన్నైకి కానీ వెళ్ళాలంటే ప్రస్తుతం షాద్నగరు, జడ్చర్ల, కర్నూలు మీద నుంచి వెళ్ళవలసిన పరిస్థితి. దీన్ని ఒక 100 కిలోమీటర్లు దూరం తగ్గించడానికి ప్రధానమంత్రి మోదీ ఆయన ఆధ్వర్యంలో జాతీయ రహదారుల విభాగం మరో కొత్త జాతీయ రహదారి నిర్మాణం చేయబోతూ ఉంది. ఇది ప్రారంభమైంది, 30 నెలల్లో పూర్తి కాబోతూ ఉంది. దీని రూట్ ఎలా ఉంటుందంటే హైదరాబాద్ నుంచి కల్వకుర్తి, కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలు, నాగర్ కర్నూలు నుంచి కొల్లాపూర్, కొల్లాపూర్లో అక్కడ సోమశిల అనే ప్రాంతంలో కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ గతంలో ఈ సోమశిల ప్రాంతంలో ఇప్పటివరకు బ్రిడ్జి లేని కారణం వల్ల రాకపోకలు పడవల మీద సాగించేవారు. 2007 సంవత్సరంలో బోటు పడవ ప్రమాదంలో 67 మంది జలసమాధి అయ్యారు. ఆనాటి నుంచి కూడా కృష్ణానదికి ఇరువైపులున్న గ్రామాల ప్రజలు మాకు ఒక వంతెన నిర్మాణం చేయండి అని కోరుతూ వచ్చారు. ఈ రోజున వాళ్ళ కల సాకారమైంది. వాళ్ళు నది ఒక పక్క నుంచి మరో పక్క వెళ్ళడానికి ఒక వంతెన నిర్మాణమే కాక సోమశిల దగ్గర వంతెన దాటి ఆత్మకూరు మీదుగా నంద్యాల వరకు జాతీయ రహదారి నిర్మాణం చేయబడుతుంది. ఆ విధంగా హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నైకి వెళ్ళడానికి 100 కిలోమీటర్ దూరం తగ్గుతుంది. ఈ ఐకానిక్ బ్రిడ్జి ఏదైతే కృష్ణానది మీద నిర్మాణం చేయబోతున్న వంతెన ఒక చారిత్రాత్మకమైన వంతెన కాబోతూ ఉంది. భారతదేశంలో అలాంటి వంతెన ఇంతవరకు నిర్మాణం జరగలేదు. ఇది మొట్టమొదటి వంతెన భారతదేశంలో. ఇది గాజు వంతెన, తీగల వంతెన. తీగలతో వంతెన నిర్మాణం జరుగుతుంది. నదిలో పిల్లర్లు ఉండవు, కాలమ్స్ ఉండవు, ఏమి ఉండవు. అంతేకాకుండా దీని చుట్టూ గ్లాస్ అమర్చి ఉంటుంది. అంటే గ్లాసు తీగల వంతెన. ప్రపంచంలో ఇంతవరకు ఒక్క వంతెన మాత్రమే ఇలాంటిది ఉంది. ప్రపంచంలో 2వ వంతెన కాబోతా ఉంది ఇది. భారతదేశంలో మొదటి వంతెన ఐకానిక్ వంతెన, తీగల వంతెన, గ్లాసు వంతెన. దీనిపై వాహనాలతో పాటు పాదచారులు కూడా నడిచే సదుపాయం పెట్టారు. ఆ గ్లాసు గుండా అక్కడుండే ప్రకృతి అందాలను తిలకించవచ్చు. శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలో ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది కనుక అక్కడ నదిలో ఉండే అందాలు, అలాగే నల్లమల అడవుల యొక్క ఆ సుందరతను తిలకించటానికి ఇది ఒక మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కేవలం ఒక్క తీగల వంతెన ఐకానిక్ బ్రిడ్జికి 1100 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంది. తద్వారా పర్యాటకులను వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా ఆకర్షించాలనే సంకల్పంతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది.
తిరుమల తిరుపతికి వెళ్ళాలనుకున్న భక్తులకు కూడా బస్సు ద్వారా వెళ్ళాలన్నా, కారు ద్వారా వెళ్ళాలన్నా 100 కిలోమీటర్ల దూరం తగ్గిందంటే దాదాపు 2 గంటల ప్రయాణం తగ్గటం అనేది విశేషం. ఎవరైనా కారులో ప్రయాణం చేసేటప్పుడు ఆ సోమశిల దగ్గర ఆగి ఈ బ్రిడ్జి పక్కన ఉండే పాదచారుల రహదారి ద్వారా ఈ నదిని దాటి అక్కడి ఉండే ప్రకృతి సౌందర్యాన్ని తిలకించే అవకాశం కూడా ఉంది. కారు వంతెన మీద వస్తుంది, కుటుంబ సమేతంగా నడుచుకుంటూ అద్దాల ద్వారా తిలకించడమే కాకుండా వీడియోలు, ఫోటోలు బంధించడానికి కూడా అవకాశం ఉంది. ఈ విధంగా ప్రధానమంత్రి మోదీ ఆలోచన విధానంతో ఒక పక్క ప్రయాణికులకు సౌకర్యమే కాక చారిత్రాత్మకమైన కట్టడాలు, దీన్ని వీక్షించడానికి లక్షల మంది, కోట్ల మంది రాబోతున్నారు. ఇవి ఒక చారిత్రాత్మకమైన కట్టడం కాబోతూ ఉంది. అసలు పిల్లర్లు లేకుండా తీగలొంతనంటేనే చాలా విశేషం. అది చుట్టూ గ్లాసు, తీగలొంతెనతో పాటు నడకదారి, ఇది ఐకానిక్ వంతెన. ఇక దీనికి లైటింగులు అదొక రాత్రిపూట జనరంజకం కాబోతున్నాయి. దీనికి ఎల్ఈడి లైట్లు గోపురం ఆకారంలో అమర్చి దాదాపు 2-3 కిలోమీటర్ల నుంచి వాహనం వస్తుండగానే జిగేల్ అనే విధంగా, తళుక్కుమనే విధంగా ఎల్ఈడి లైట్లతో ఈ ఐకానిక్ వంతెనని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది భారతదేశం త్వరలో అగ్రరాజ్యం కాబోతా ఉంది. మనం సంపన్న దేశాల సరసన మౌలిక సదుపాయాల కల్పనలో మనకు సముచిత స్థానం లభించబోతుందని నిరూపణకే ఈ ఐకానిక్ బ్రిడ్జి అని చెప్పి పర్యాటక రంగ నిపుణులు, అలాగే ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. 2 గంటల ప్రయాణం తగ్గటం, దేవుని సన్నిధికి వెళ్ళటం అంటే ఒక విశేషంగా భావించడం. పైగా దీని నిర్మాణం వల్ల షాద్నగర్, జడ్చర్ల, కర్నూలు జాతీయ రహదారిపై ట్రాఫిక్ తగ్గి ఆ విధంగా కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రయాణము సుఖంగా, వేగవంతంగా, ట్రాఫిక్ జాములు లేకుండా జరుగుతాయని ఇరు రాష్ట్రాల ప్రజలు, ఆంధ్ర, తెలంగాణ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు.